హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. కేవలం మీకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యుంటే సరిపోతుందన్నమాట. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అదేవిధంగా ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తా ఉన్నారు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఏమేం పోస్టులు భర్తీ చేస్తున్నారో, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ. కాబట్టి ఎవరైతే సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు చేయాలి, అదేవిధంగా అటెండర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్టు వాళ్ళకి వచ్చేసి మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. వీడియోని ఎండ్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి టెంపరరీ గానీ, ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు. ఇక వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. అదేవిధంగా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వచ్చేసి మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మీకు కోర్సెస్ అందిస్తా ఉన్నాము. ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా ఏఎల్‌పీ కానీ, టెక్నీషియన్స్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మీకు మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్‌లో మీకు ఫుల్ కోర్సెస్ అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్‌గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు సచివాలయ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ ఇదేనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా ఎంటీఎస్ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 23, 2026 నుంచి మార్చి 2, 2026 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ వచ్చేసి recruitment.clri.org అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలోనే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్, మనకి ఏదైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, అదేవిధంగా ఎంటీఎస్ ఉద్యోగాలకు మనకు నిన్న నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. బట్ ఏందంటే అప్లికేషన్ చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళైతే అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్‌ని అయితే క్లోజ్ అయితే చేశారన్నమాట. అది కూడా వాళ్ళు ఇంటిమేట్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు జనవరి 23 మనకు నిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. సబ్జెక్ట్ వచ్చేసి టెంపరరీ క్లోజర్ టు రిక్రూట్మెంట్ పోర్టల్ మనకు టెంపరరీ క్లోజర్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ మెన్షన్ చేశారు. ప్రజెంట్ అప్లై చేసుకోవడానికైతే వాళ్ళు క్లోజ్ చేశారు వెబ్సైట్. ఒక 2-3 డేస్‌లో మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతది. అది క్లియర్ చేసిన తర్వాత అండ్ మీకు లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. కేవలం ఒక 2-3 డేస్ వరకు మాత్రమే వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవ్వదు. తర్వాత మీకు ఓపెన్ అయితే అవుతది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా చూసుకుంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ మనకు సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారని. ఇక్కడ మనకి ఏవైతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉన్నాయి కదా, మనకి 3 రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఒకటి జనరల్ విభాగం, సెకండ్ మనకు స్టోర్స్ అండ్ పర్చేస్ అండ్ థర్డ్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాలు అనమాట. అదేవిధంగా మనకు ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎంటీఎస్ అటెండర్‌కి వచ్చేసి 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అదేవిధంగా సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి వచ్చేసి 12థ్ పాస్ అయి ఉండాలి. ఇంటర్‌లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఏందంటే ఇక్కడ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి వచ్చేసి మీరు కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుందన్నమాట రెండిటికి వచ్చేసి. కాబట్టి మీరు చూసుకోండి. ఇక అదేవిధంగా ఈ పోస్టులతో పాటు మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కూడా భర్తీ చేస్తా ఉన్నారు. దీనికి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ కానీ ఆర్ డిప్లొమా కానీ మీరు పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్‌లో మీరు ఎనీ గ్రూప్ అనమాట. బైపీసీ కానీ, సీఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏందంటే మీకు స్టెనోగ్రఫీ సంబంధించిన స్కిల్స్ అయితే ఉన్నటువంటి వాళ్ళు జూనియర్ స్టెనోగ్రఫీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే, మనకు ఓఎంఆర్ బేస్డ్ ద్వారా గానీ, లేకుంటే సీబీటీ ద్వారా గానీ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్‌లో గానీ, హిందీలో గానీ ఏదో ఒక లాంగ్వేజ్‌లో అయితే రాయొచ్చు. 10+2 స్టాండర్డ్ నుంచి మనకు ఇంటర్ లెవెల్ నుంచి క్వెషన్‌లు అయితే వస్తాయి. టోటల్‌గా మనకు 200 మార్క్స్‌కి అనమాట. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 2 అవర్స్ 30 మినిట్స్‌కి రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎగ్జామ్ రాయలేని వాళ్ళు ఉంటే గన వాళ్ళు మీరు స్క్రాప్స్ పెట్టుకోవచ్చు. మీకు 3 అవర్స్ 20 మినిట్స్ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అయితే ఇక్కడ మనకు సీబీటీ ఎగ్జామ్ మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి మనకు 90 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. స్క్రాప్స్‌కి వచ్చేసి మనకు 120 నిమిషాలు. పేపర్ 1 పార్ట్ 1లో వచ్చేసి మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు 100 మార్కులకు.
200 మార్కులకైతే క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 2 మార్కులు. అదేవిధంగా నెగెటివ్ మార్క్ వచ్చేసి మనకు ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు పేపర్ 1కి. అండ్ పార్ట్ 2 ఏదైతే పేపర్ 2 ఉంది కదా! జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు 150 మార్కులకు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్కులు అయితే వస్తుంది. ఇక నెగెటివ్ మార్క్ వచ్చేసి మనకు ఎవరీ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్క్ అన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్‌లు 150 మార్కులకు. అయితే బ్రదర్ ఇక్కడ మనకు పేపర్ 2కి వచ్చేసి 1 అవర్ అయితే మీకు టైమింగ్ అయితే అలాట్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకేందంటే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. మీకు 10 నిమిషాలు ఓవరాల్‌గా టైమింగ్ అయితే ఇస్తారు. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాలి. ఒకవేళ హిందీ అయితే గనక 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సబ్జెక్ట్ కూడా చూసుకోవచ్చు. జనరల్ అవేర్‌నెస్ నుంచి అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు ఎక్కడి నుంచి అంటే ఏ టాపిక్ నుంచి క్వెషన్‌లు వస్తాయని మీరు చూసుకోవచ్చు. నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేశాను. మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి మనకు 10థ్ బేస్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. 150 క్వెషన్‌లు అయితే వస్తాయి. 2 అవర్స్ మనకి ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్‌లో మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా తమిళనాడు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే తమిళ్ ఎగ్జామ్‌లో కూడా రాయొచ్చనమాట లాంగ్వేజ్‌లో. ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఇక మనకు క్వెషన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వెషన్‌లు 75 మార్కులకు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అండ్ ఎవరీ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అనమాట ప్రతి సెక్షన్‌కి. క్వాంటిటీ ఆప్టిట్యూడ్‌కి 25 క్వెషన్‌లు 75 మార్కులకు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు 150 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్‌లు 150 మార్కులకైతే మనకు ఎంటీఎస్ పోస్ట్‌లకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గనక మనకు 10+ లెవెల్ నుంచి క్వెషన్‌లు అయితే వస్తాయి. 200 మార్క్స్‌కి 2 అవర్స్ మనకి ఎగ్జామ్ టైమింగ్ అనమాట. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్‌లో మనం క్వెషన్ అయితే రాయొచ్చనమాట. ఇక నెక్స్ట్ మనకు ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్‌లు 50 మార్కులకు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు 50 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 100 క్వెషన్‌లు 100 మార్కులకు. 200 క్వెషన్స్ 200 మార్క్స్ అనమాట. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.25 అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే వస్తాయి ఏంటి అనేది. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! మనకు సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు గానీ, లేకుంటే అటెండర్ ఉద్యోగాలకు గానీ, లేకుంటే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు గానీ, మనకు ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకు తమిళనాడు, చెన్నైలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు చెన్నైలో అయితే చాలా దగ్గరనే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ అప్లై అయితే చేసుకొని ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. 0 పేమెంట్ అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళు రూ. 500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రూ. 500 కూడా మీకు నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట. కాబట్టి ఎవరికైతే జాబ్ కావాలి, జాబ్ క్రాక్ చేయగలను, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఈ రూ. 500 మీరు పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ సాలరీ అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి మనకు ఏందంటే జనరల్ విభాగానికి వచ్చేసి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అవి కూడా యూఆర్ క్యాండిడేట్ వరకు లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎస్ అండ్ పి 3 పోస్టులు అయితే ఉన్నాయి. 2 యూఆర్ వరకు, 1 ఓబీసీ వరకు లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాలు మీకు ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా ఎస్సీ వాళ్ళకి మాత్రమే. లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుందనమాట. అయితే మీకు అన్ని ఎలివేస్ కలుపుకుంటే గానీ మీకు ఎంత వస్తుందంటే గనక 39,545 రూపీస్ మీకు పర్ మంత్ మీకు బేసిక్ పేనే అంటే అన్ని ఎలివేస్ కలుపుకుంటే మీకు ఇంతైతే సాలరీ అయితే వస్తుంది. ఇక్కడ మనకు సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి మాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వరకు అంటే యూఆర్ క్యాండిడేట్‌లు అప్లై చేసుకోవాలంటే. ఇక్కడ ఓబీసీ వాళ్ళకు అండ్ ఎస్సీ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి అడిషనల్‌గా 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు అడిషనల్‌గా 3 ఇయర్స్‌ని మీరు ఆ పోస్ట్‌లకు అప్లై చేసుకునేటప్పుడు మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి వచ్చేసి మనకు 6 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 3, ఓబీసీలకు 2, ఈడబ్ల్యూఎస్‌లకు 1 పోస్ట్ అయితే ఉంది. లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. బట్ అన్ని ఎలివేస్ కలుపుకుంటే గానీ మీకు 35,973 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గనక మినిమం 18 సంవత్సరాల నుండి మాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీలకు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి 28 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే గనక యూఆర్ క్యాండిడేట్‌లకు పోస్టులు ఉన్నాయి కాబట్టి బిలో 25 ఇయర్స్ ఉంటే గనక మీరు అప్లై అయితే చేసుకోండి యూఆర్‌లో ఉన్నటువంటి పోస్టులకు. ఇక అదేవిధంగా మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తా ఉన్నారు. అది కూడా యూఆర్ వాళ్ళకు.
ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. యూఆర్‌లో ఉన్నటువంటి పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏందంటే యూఆర్ ఏజ్ లిమిట్ ఏదైతే పెడతాడో అదే ఏజ్ లిమిట్ మీకైతే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్‌కొచ్చేసి లెవెల్ 4 కింద మీకు సాలరీ వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గాని మీకు రూ. 53,628 మీకు ఇన్ హ్యాండ్ అయితే వస్తుందన్నమాట. ఏజ్ లిమిట్ మీకు బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఏజ్ లిమిట్ మనకు మార్చ్ 2, 2026కి అయితే మీరు డేట్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి సెంట్రల్ లేదా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు, అదేవిధంగా అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఇక్కడ మనకు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే వాళ్ళు అంటే వెబ్‌సైట్ అయితే వాళ్ళు క్లోజ్ చేశారు కాబట్టి ఫర్దర్‌గా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ఇచ్చాననమాట. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. థాంక్ యూ.